నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. పాక్లో మరో ఉగ్రవాది మిస్టరీ మరణం అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. అసలు చాలామంది ఉగ్రవాదులు మిస్టరీ మరణం పొందుతూ ఉన్నారు. అసలు పాక్లో ఎలా ఈ మరణాలు సంభవిస్తున్నాయి, ఈసారి ఎవరు చనిపోయారు, ఈయన చనిపోవడంతో కశ్మీర్కు పట్టిన చీడపేడ ఒకటి విరగడైందని భారత్ సర్కార్ ఎందుకు అనుకుంటుంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక పాక్కు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన షేక్ జమీల్ ఉర్ రెహమాన్ ఖైబర్ ప్రావిన్స్లోని అబటాబాద్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. యునైటెడ్ జహీద్ కౌన్సిల్కు అతడు స్వయం ప్రకటిత ప్రధాన కార్యదర్శి కూడా. పాక్లోని ఉగ్ర గ్రూపులను ఇది సమన్వయం చేసుకుని కశ్మీర్లో దాడులు నిర్వహిస్తూ ఉంటుంది. 1990లో ప్రారంభించిన తెహ్రిక్ ఉల్ ముజాహిద్దీన్ అనే సంస్థకు చీఫ్గా కూడా ఈయనే వ్యవహరిస్తున్నారు. 2019లో దీనిపై కేంద్ర సర్కార్ నిషేధం విధించింది. హిజ్బుల్, లష్కరే సంస్థలకు ఇది సహకరిస్తోందని ప్రభుత్వం తెలిపింది. 2022లో భారత హోంశాఖ రెహమాన్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడి స్వస్థలం కశ్మీర్లోని పుల్వామా. ఇక్కడ జరిగిన పలు దాడులకు ఇతడు ప్రధాన సూత్రధారిగా కూడా తెలుస్తుంది. కొన్నాళ్ల క్రితం సరిహద్దులు దాటి పాక్కు పారిపోయాడు. ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ఆదేశాలకు అనుగుణంగా ఈయన పనిచేస్తూ ఉంటాడు. తాజాగా ఇతడి మరణంతో కశ్మీర్లోని ఉగ్ర కార్యకలాపాలు మందగిస్తాయని భద్రతా రంగ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. ఇక ముంబై పేలుళ్ల సూత్రధారి లష్కరే సీనియర్ కమాండ్ అజామ్ చీమియా మృతి చెందిన విషయం తెలిసిందే. ముల్కన్వాలాలో అజామ్కు అంత్యక్రియలు నిర్వహించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 26/11 పేలుళ్లతో పాటు 2006లో ముంబై రైలు పేలుళ్ల వెనుక కూడా అతని హస్తం ఉందని తెలిసిందే. ఈ ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. 800 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 2008 ముంబై తాజ్ హోటల్లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడనే కారణంగా అమెరికా అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది. 2023 డిసెంబర్లో లష్కరే కమాండర్ అద్నాన్ అహ్మద్ అకా అబూ హంజాను కరాచీలో కాల్చి చంపారు. నవంబర్లో అదే గ్రూప్కు చెందిన అక్రమ్ గాజీని ఖైబర్ ప్రావిన్స్లో హత్య చేశారు. సంజ్వాన్ దాడి సూత్రధారి ఖ్వాజా షహీద్ ఇదే విధంగా ప్రాణాలను కోల్పోయాడు. సో ఏది ఏమైనా ఉగ్రవాదుల మిస్టరీ మరణాలనేవి ఇప్పుడు ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం చెప్పిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన మరణించడంతో కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.